వైసీపీ కీలక నేత కొడాలి నానిని కోల్కతా ఎయిర్పోర్ట్ లో అరెస్టు చేశారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. నాని కోల్కతా నుంచి శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లేందుకు ప్రయత్నించారని, ఆయనపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో నానిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారంటూ సోషల్ మీడియాలో కొందరు ట్వీట్లు, పోస్టులు పెట్టారు. దీంతో క్షణాల్లోనే ఈ వార్త వైరల్ గా మారిపోయింది. అయితే తాను హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నానని కొడాలి చెప్పినట్టుగా అదే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతోంది. మరోవైపు కొడాలి నాని అరెస్టు వార్తల్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఖండించారు. అంతేకాదు, కొడాలి నాని అరెస్టుపై వస్తున్న వార్తల్ని పోలీసులు కూడా ధృవీకరించలేదు. దీంతో కొడాలి నాని అరెస్టు వార్తల్లో నిజం లేదంటున్నారు. ఇదిలా ఉంటే మాజీ మంత్రి కొడాలి నాని మార్చిలో అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజుల పాటు అక్కడ డాక్టర్లు ఆయనకు ట్రీట్మెంట్ చేశారు. నాని గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఆయన గుండెకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని, కొడాలి నానికి మెరుగైన వైద్యం అవసరమని, ఓ కీలకమైన సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించడంతో హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించారు. కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. ఇక అప్పటి నుంచి ఆయన హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల నానికి మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తారని, అలాగే అక్కడే రెస్ట్ తీసుకుంటారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక అదే రోజు హైదరాబాద్లో ఓ పెళ్లి వేడుకకు కొడాలి నాని హాజరైన ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నానిపై గుడివాడలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలువురు నాని అనుచరుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే కొడాలి నాని పేరు ఇప్పటికే రెడ్ బుక్ లో ఉంది. ఎన్నికలకు ముందే లోకేష్ ఈ విషయాన్ని బహిరంగంగానే చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ అమలు చేస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పలు కేసుల్లో ఉన్న కొడాలి నానిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే ఆయన ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఏపీ లిక్కర్ స్కామ్ లో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారన్న సమాచారంతో వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతుండగానే వారిని మరింత కంగారు పెట్టేలా కొడాలి అరెస్ట్ అంటూ వార్తలొచ్చాయి. దీంతో వాళ్ళంతా తెగ టెన్షన్ పడిపోయారు. ఇక గత ప్రభుత్వంలో కొడాలి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయన్ను అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి ఎక్కువగానే ఉంది. ప్రధానంగా కొడాలి నాని, వల్లభనేని వంశీని అరెస్టు చేయాలని టీడీపీ క్యాడర్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తుంది. అయితే వల్లభనేని అరెస్టు తర్వాత అందరి ఫోకస్ కొడాలిపైకి మళ్లింది. అయితే ఆయన అనారోగ్యంతో కొన్నాళ్లుగా కొడాలి అరెస్టుపై ఎలాంటి ప్రచారం జరగడం లేదు. అయితే కొడాలిని ఎప్పుడైనా అరెస్టు చేస్తారని, ఆయన ఆరోగ్యం పూర్తిగా కుదుటపడే వరకు ప్రభుత్వం ఎదురు చూస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల వ్యాఖ్యానించారు. దీంతో కొడాలి ఎప్పటికైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని వైసీపీ ఓ అంచనాకొచ్చిందని చెప్తున్నారు. అయితే కోల్కతా నుంచి కొలంబో వెళ్లే ప్రయత్నంలో కొడాలిని అరెస్టు చేశారంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది. దీంతో కొడాలి అరెస్టు ఫేక్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.